క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామములో మీకు అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు, వందనాలు తెలియజేస్తున్నాము. ప్రత్యేకించి మన పరిశుద్ధ గ్రంథంలోని ఒక లేఖన భాగాన్ని చదువుకుందాము. లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనం ప్రకారంగా, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. పిల్లరా, ఏమిటా మహా సంతోషకరమైన సువర్తమానం అంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. అవును, యేసు క్రీస్తు ప్రభుల వారు మన కొరకు ఆయన దావీదు పట్టణమైన బెత్లెహేములో జన్మించినాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు అనగా ఎంతో కాలం నుంచి యూదులు ఎదురు చూసినట్టే ఆ రక్షకుడే మెస్సయ్యగా యేసు క్రీస్తుగా ఈ లోకానికి వచ్చినటువంటి మహా సంతోషకరమైన పర్వదినం. ఈ శుభవార్తను ఆనాడు మొట్టమొదటిగా దేవదూతలు గోదలకు తెలియజేశారు. ఆ ప్రకారంగానే ఇది ఒక సామాన్య ప్రజలైనటువంటి ఆ యొక్క గొర్రెల కాపరులకు మాత్రమే కాకుండా లోకమంతటికి కలుగు మహా సంతోషకరమైన సువర్తమానంగా ఇది చెప్పబడుచున్నది. పిల్లల, ఎప్పుడు ఇది మాకందరికి మహా సంతోషకరమైన సువర్తమానం అవుతుందంటే, ప్రభు రక్షకుడుగా బెత్లెహేములో జన్మించడం కాదు, కానీ ఆయన మన హృదయంలో ఆయన జన్మించినట్లయితే అది మనకు మహా సంతోషకరమైన సువర్తమానంగా ఉంటుందని మీకు ప్రేమపూర్వకంగా క్రిస్మస్ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకించి ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా మరొక్కసారి ప్రేమపూర్వకంగా, మా హృదయపూర్వకముగా ఈ యొక్క క్రైస్ట్ రెజరెక్షన్ గాస్పల్ మినిస్ట్రీస్ నుండి మేము మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు, అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విష్ యూ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.